పొట్టి శ్రీరాముల 73వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా కావలిలోని పొట్టి శ్రీరాముల విగ్రహానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజల హక్కుల కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములని కొనియాడారు. ఆయన చేసిన త్యాగం వల్లనే ఆంధ్ర రాష్ట్ర అవతరణ సాధ్యమైందని గుర్తు చేశారు. మన జిల్లావాసి నిరంతరం కూడా మన జిల్లాలో తలుచుకునేటువంటి మహోన్నత వ్యక్తి, మానవతావాది, మనసున్న మహారాజు, కీర్తిశేషులు శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవం ఈ రోజున. ఈరోజు తెలుగు వాళ్ళందరూ కూడా గర్వంగా తిరుగుతున్నా, తెలుగు భాష యొక్క ప్రాచుర్యాన్ని ప్రపంచ చాటిన, తెలుగు వారి యొక్క కీర్తి పతాకాన్ని ప్రపంచ నలుమూలలా విస్తరించిన దానికి ఆది పురుషుడు, మూల పురుషుడు ఈ రోజున పొట్టి శ్రీరాములు గారు. మద్రాసు రాష్ట్రంలో బానిసలుగా బతుకుతున్న మనకి ఒక గుర్తింపును తెచ్చి తెలుగు భాష ప్రాతిపదిక మీద ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి, తమిళుల యొక్క దౌర్జన్యాలకి తెలుగు వాళ్ళు బలైపోతున్నారు, అన్ని భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు ఉన్నా తెలుగు వాళ్ళు మద్రాసీల కింద, కొంతమంది నిజాం పరిపాలన కింద, కొంతమంది మహారాష్ట్ర కింద బతికేటువంటి పరిస్థితులు ఉంటే వీటి నుంచి తెలుగు రాష్ట్రం ఒకటి ఏర్పడాలని తన జీవితాన్ని తెలుగు భాష కోసం, తెలుగు వారి కోసం అంకితం చేసినటువంటి మహోన్నతుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. మన జిల్లావాసి